యువ సామ్రాట్ నాగ చైతన్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్ లో నాగ చైతన్య నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ ఇప్పుడు రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తుంటూనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ జాన్రాలో వస్తున్న ఈ వృషకర్మ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన 24వ చిత్రం నుంచి ఎట్టకేలకు బిగ్ అప్డేట్ వచ్చింది. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ ను తాజాగా ప్రకటించారు. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమాకు వృషకర్మ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. వృషకర్మ అంటే ధర్మబద్ధమైన పనులు చేసేవాడు అని అర్థం. ఈ టైటిల్ సినిమాలో చైతు పాత్ర స్వభావాన్ని సూచిస్తుందని మేకర్స్ తెలిపారు. మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో సినీ ప్రేక్షకులను భారీ అంచనాలు నెలకొన్నాయి. వృషకర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాలోని పవర్ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ అంశాలను కళ్లకు కట్టేలా ఉంది. పోస్టర్లో నాగ చైతన్య ఒక ట్రెజర్ హంటర్ అవతార్లో చేతిలో ఆయుధంతో పాత కోట బ్యాక్ డ్రాప్ గా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. చుట్టూ ధూళి పొగలతో కూడిన వాతావరణం, అలాగే పాత భవనాలు ఇవన్నీ సినిమా కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటి వరకు లవ్ యాక్షన్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించిన నాగ చైతన్య ఈ మైథలాజికల్ థ్రిల్లర్ తో తన కెరియర్లో ఒక కొత్త జోనర్ను ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన బీటీఎస్ మేకింగ్ వీడియోలో నాగ చైతన్య కఠినమైన శిక్షణ తీసుకుంటున్న దృశ్యాలు భారీ సెట్టింగ్స్ డైరెక్టర్ విజన్ ను స్పష్టంగా చూపించాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమాలో భాగస్వామిగా ఉంది. నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. హీరోయిన్ ఈ చిత్రంలో ఒక ఆర్కియాలజిస్ట్ దక్ష పాత్రలో పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ గా స్పర్శ్ శ్రీవాస్తవ కనిపించనున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ బి లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా రఘుల్ డి హేరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేగంగా జరుగుతోంది. కొండలు, గుహలు, అడవి వాతావరణాన్ని తలపించేలా చేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బెస్ట్ టెక్నికల్ టీంతో కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ వృషకర్మ తెలుగు సినీ పరిశ్రమకు ఒక సరికొత్త అనుభూతినివ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.